వెల్కమ్ టు ఏఏకే ఎలక్ట్రిక్ టెక్ ఛానల్. సో ఈరోజు మనం ఏసీ 3 ఫేజ్ మోటార్స్ మీద ఎంసీక్యూ క్వశ్చన్స్ పార్ట్ 2 చూద్దామండి. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్, విచ్ లాస్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ డిటర్మైన్డ్ బై బ్లాక్డ్ రోటార్ టెస్ట్. బ్లాక్డ్ రోటార్ టెస్ట్ కండక్ట్ చేస్తే మనకి ఏ లాస్ అనేవి కనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. సో బ్లాక్డ్ రోటార్ టెస్ట్ అంటే ఏంటంటే మోటార్ మీద మనం ఎంతవరకు లోడ్ వేయగలం అనేది ఒక బెల్ట్ ద్వారా డ్రమ్ అప్లై చేసి, డ్రమ్ము మోటార్కి ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ డ్రమ్కి ఒక బెల్ట్ అప్లై చేసేసి మనం వెయిట్ అప్లై చేస్తూ ఉంటాం. అంటే రోటార్ని బ్లాక్ చేస్తూ ఉంటాం. బ్లాక్ చేసినప్పుడు మోటార్ అనేది రేటెడ్ కరెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. అంటే మనం ఇక్కడ రేటెడ్ వోల్టేజ్ కాదు, మనం రేటెడ్ కరెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో మోటార్కి ఆ కరెంట్ ఎంతైతే ఇస్తున్నామో ఆ కరెంట్కి తగ్గట్టుగా మోటార్ లోపల ఉండే వైండింగ్ నుంచి మనకి లాసెస్ అనేవి వస్తాయి. సో వైండింగ్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ లాసెస్ని కాపర్ లాసెస్ అంటాం. సో ఇక్కడ బ్లాక్డ్ రోటార్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా మనం ఏ లాస్ కనుక్కోవచ్చు అంటే కాపర్ లాస్ అనేవి ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మనం ఇవ్వాల్సిన కరెంటు దానికి ఓకేనా, దానికి ఇవ్వవలసిన మోటార్కి ఇవ్వవలసిన ఫుల్ కరెంట్ ఇచ్చేస్తాం కాబట్టి సో ఆ కాపర్లో నుంచి ఎంత లాసెస్ అనేవి వస్తున్నాయి, ఇంత కరెంట్ పాస్ అవడం ద్వారా ఎంత లాసెస్ అనేవి వస్తున్నాయి, కాపర్ లాస్ అనేవి ఎంత వస్తున్నాయి అనేది కనుక్కోవచ్చు. వాటిని I²R లాసెస్ అంటారు. ఓకేనా, I²R లాసెస్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, కాపర్ లాస్. ఓకేనా, బ్లాక్డ్ రోటార్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా మనం కనుక్కునే లాస్ ఏంటి, కాపర్ లాస్. నెక్స్ట్ 30th క్వశ్చన్, వై ప్రీ హీటింగ్ ఈజ్ నెసరీ ఫర్ మోటార్స్ బిఫోర్ వార్నిషింగ్ ఇన్ రీవైండింగ్ ప్రాసెస్. సో మనం మోటార్ని రీవైండింగ్ చేసేటప్పుడు ఓకేనా, మోటార్ని రీవైండింగ్ చేసేటప్పుడు మనం వార్నిషింగ్ చేస్తాం. ఎందుకు చేస్తాము? వార్నిషింగ్ చేసే ముందు ముఖ్యంగా ప్రీ హీటింగ్ చేస్తాం. ప్రీ హీటింగ్ అంటే ముందుగా హీట్ చేయటం. అంటే వైండింగ్ కంప్లీట్ అయిపోయింది, దాని మీద వార్నిష్ అప్లై చేయడానికి ముందు మనం ఆ వైండింగ్ని మొత్తం కూడా ఒక ఫర్నెస్లోకి పంపించి హీట్ చేస్తాము. ఎందుకంటే ఆ వైండింగ్లో మనం చేసే ప్రాసెస్లో ఏమన్నా మాయిశ్చర్ అంటే తేమ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఏమవుతాయి, ఆ హీట్ చేసినప్పుడు అది ఎవాపరేట్ అయిపోతుంది. అంటే దాంట్లో మాయిశ్చర్ ఏం లేకుండా చేయటానికి మనం ఈ ప్రీ హీటింగ్ అనేది చేస్తాం. ప్రీ హీటింగ్ చేసిన తర్వాత దాని మీద వార్నిషింగ్ అనేది అప్లై చేస్తాం. వార్నిషింగ్ అనేది ఏంటి? వార్నిషింగ్ అనేది ఏంటంటే ఒక ఇన్సులేటింగ్ లిక్విడ్ అది. సో అది దాని మీద అప్లై చేయడం ద్వారా మళ్ళీ దాన్ని హీట్ చేయడం ద్వారా, వార్నిషింగ్ మళ్ళీ హీట్ చేయడం ద్వారా ఏమైందంటే గట్టిగా అంటే వైండింగ్ అంతా కూడా బిగుసుకుపోయినట్టు తయారవుతుంది. అంటే మోటార్ రొటేట్ అయినప్పుడు మళ్ళీ ఓపెన్ అయిపోకుండా ఆ లేయర్స్ రాకుండా బిగుసుకుపోయినట్టు తయారవుతుంది అనమాట. సో అందుకని వార్నిషింగ్ అనేది చేస్తాం. సో వార్నిషింగ్ చేయడానికి ముందు మనము ప్రీ హీటింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ని మనం వైండింగ్ చేసేటప్పుడు ఏమన్నా మాయిశ్చర్ దాంట్లో ఉంటే దాన్ని తీసేయటానికి. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్, టు డ్రైవ్ అవుట్ ద మాయిశ్చర్ ఇన్ బిట్వీన్ వైండింగ్ లేయర్స్. సో వైండింగ్ లేయర్స్కి మధ్య ఉన్న తేమని తీసేయటానికి మనం ఈ ప్రీ హీటింగ్ అనేది చేస్తామండి. నెక్స్ట్ 31 క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ యూజింగ్ ఇంటర్నల్ గ్రోలర్ ఇన్ ఏసీ మోటార్ వైండింగ్. సో ఇంటర్నల్ గ్రోలర్ అంటే సో పక్కన మీకు ఇచ్చాం కదా ఆ ఇమేజ్లో చూడండి. సో ఇక్కడ విచ్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ యూజింగ్ ఇంటర్నల్ గ్రోలర్ ఇన్ ఏసీ మోటార్ వైండింగ్. సో ఏసీ మోటార్ వైండింగ్ని ఉపయోగించి ఏ టెస్ట్ కండక్ట్ చేస్తాము, ఏసీ మోటార్ వైండింగ్ని గ్రోలర్ ఉపయోగించి ఏ టెస్ట్ కండక్ట్ చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏమన్నా అయిందా అనేది చెక్ చేస్తాం. ఓకేనా, షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో కింద ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఏ గ్రోలర్ ఈజ్ ఏ సింపుల్ అండ్ యూనివర్సల్ వే టు చెక్ ఆర్మేచర్ వైండింగ్ ఫర్ షార్ట్ అండ్ ఓపెన్ కాయిల్స్. సో ఈ గ్రోలర్ అనేది దేన్ని చెక్ చేస్తుంది? ఆర్మేచర్ని చెక్ చేస్తుంది. ఏం టెస్ట్? షార్ట్ సర్క్యూట్ టెస్ట్, అలాగే ఓపెన్ కాయిల్ టెస్ట్ ఏమన్నా అయిందా అని తెలుసుకోవడానికి మనం ఈ గ్రోలర్స్ అనేవి ఉపయోగిస్తాం. నెక్స్ట్ 32 క్వశ్చన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ స్టేటార్ వైండింగ్ షార్ట్ అండ్ ఓపెన్ ఫాల్ట్. ఓకేనా, షార్ట్ అండ్ ఓపెన్ ఫాల్ట్ కనుక్కోవడానికి ఏది ఉపయోగిస్తామంటే ఇంటర్నల్ గ్రోలర్. ఓకేనా, ఏం ఉపయోగిస్తాము? ఇంటర్నల్ గ్రోలర్ అనేది ఉపయోగిస్తాము. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 33 క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ థర్మల్ కట్అవుట్ ఇన్ అడిషన్ టు ఫ్యూజ్ ఇన్ ఏసీ మోటార్ సర్క్యూట్. సో ఏసీ మోటార్ సర్క్యూట్లో మనము థర్మల్ కట్అవుట్ అనేది
ఉపయోగిస్తామంట. ఓకేనా, థర్మల్ కట్అవుట్ అనేది ఉపయోగిస్తామంట. ఇన్ అడిషన్ టు ఫ్యూజ్కి సపోర్ట్గా మనము ఈ థర్మల్ కట్అవుట్ కూడా ఉపయోగిస్తామంట. ఎందుకు అంటే ఎలో ఫర్ కంటిన్యూస్ ఓవర్లోడింగ్. సో ఎప్పుడైనా మోటార్లు స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా ఏం చేస్తాయంటే అది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి సో ఎక్కువ కరెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మామూలుగా ఫ్యూజ్ ఏమవుతుంది, ఓపెన్ అయిపోతుంది. సో అది కాసేపు ఎక్సెస్ కరెంట్ని ఎలో చేయాలి. ఎందుకు, మోటారు ఫస్ట్ పికప్ అయ్యేంత వరకు ఎక్సెస్ కరెంట్ని ఎలో చేయాలి. సో ఆ టైం వరకు ఉండటానికి మనం ఈ థర్మల్ కట్అవుట్ అనేది ఈ ఫ్యూజ్కి ఎడిషన్గా ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మనం కాసేపటి వరకు దాని మీద ఓవర్లోడింగ్ వేయడానికి అవకాశము ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్, ఎలో ఫర్ కంటిన్యూస్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ 34th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ మోటార్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ హై స్టార్టింగ్ టార్క్ ఎట్ వేరియబుల్ స్పీడ్స్. సో కింద ఇచ్చిన ఏ మోటార్లో హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది, ఎట్లా వేరియబుల్ స్పీడ్స్, ఓకేనా, స్పీడ్స్ మారుతూ ఉన్నా కూడా హై స్టార్టింగ్ టార్క్ అనేది ఏ మోటార్లో ఉంటుంది అంటే ఇక్కడ మనం 3 ఫేజ్ మోటార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి హై స్టార్టింగ్ టార్క్ అనేది ఉంటుంది కంపేర్డ్ టు 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ మోటార్. అంటే స్క్విరెల్ కేజ్ మోటార్తో పోలిస్తే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి హై స్టార్టింగ్ టార్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మోటార్ ఎలా ఉంటుందనేది ఆ పక్కన ఇచ్చాను. అలాగే థర్మల్ కట్అవుట్ అనేది కూడా ఎలా ఉంటుందనేది పైన ఇమేజ్లో మీకు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ 35 క్వశ్చన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ స్లిప్ ఇన్ ఏసీ ఇండక్షన్ మోటార్. సో టార్క్కి స్లిప్కి ఉన్న రిలేషన్ ఏంటి ఏసీ ఇండక్షన్ మోటార్లో అడుగుతున్నారు. సో ఏమవుతుంది, స్లిప్ ఇంక్రీజెస్, టార్క్ ఇంక్రీజెస్. సో స్లిప్ పెరిగితే టార్క్ పెరుగుతుంది. స్లిప్ అంటే ఏంటి, స్లిప్ అంటే డిఫరెన్స్ ఇన్ స్పీడ్, అంటే సింక్రోనస్ స్పీడ్, అంటే స్టేటార్లో రొటేటింగ్ అవుతున్న స్టేటార్ వైండింగ్ యొక్క రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి మోటార్ యొక్క రొటేషన్ని తీసేస్తే, మోటార్ ఎంత స్పీడ్ తిరుగుతుందో దాన్ని తీసేస్తే వచ్చేదే స్లిప్. ఆ స్లిప్ పెరిగింది అంటే అర్థం ఏంటి, మోటార్ స్పీడ్ తగ్గింది అని. ఓకేనా, మోటార్ స్పీడ్ తగ్గింది అని. మోటార్ స్పీడ్ తగ్గింది అంటే ఏమవుతుంది, టార్క్ పెరగాలి, మరి మళ్ళీ స్పీడ్ పికప్ చేయాలి కదా, మరి ఆ లోడ్ని ఓవర్కమ్ చేసుకొని రావాలి కదా, కాబట్టి టార్క్ అనేది పెరుగుతుంది. అంటే స్లిప్ పెరిగితే, ఓకేనా, స్లిప్ పెరిగితే టార్క్ అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 36th క్వశ్చన్, వాట్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏసీ ఇండక్షన్ మోటార్ ఇఫ్ రోటార్ బార్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్. సో రోటార్ బార్ అనేది ఓపెన్ అయిపోతే ఏ ఎఫెక్ట్ వస్తుందంటే ఏమవుతుంది, రోటార్ బార్ ఓపెన్ అయిపోతే ఓవర్ హీటింగ్ అవుతుంది, మోటార్ అనేది ఓవర్ హీట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీవైండింగ్ ఆఫ్ ఏసీ 3 ఫేజ్ మోటార్. 3 ఫేజ్ మోటార్లో రీవైండింగ్ చేయడానికి ఉపయోగించే వైర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏ వైర్ ఉపయోగిస్తామంటే సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్. సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాపర్ వైర్ కాదు మనం ఉపయోగించేది, సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్ లేదా ఎనామిల్ కోటెడ్ కాపర్ వైర్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, సూపర్ ఎనామిల్డ్ అంటే మంచి క్వాలిటీ ఉన్న ఎనామిల్, అంటే ఎనామిల్ అనేది ఏంటి, ఇన్సులేటెడ్ కోటింగ్ అనమాట. అంటే కాపర్ వైర్ మీద ఎనామిల్ కోటింగ్ అనేది వేసి ఉంటుంది. సో అప్పుడు మనం వైండింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఒక టర్న్కి ఇంకొక టర్న్కి, అంటే ఒక లేయర్కి ఇంకొక లేయర్కి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని మనము ఈ వైండింగ్ వైర్ మీద మనకి ఆ ఎర్రగా కనబడే కోటింగ్ ఏంటంటే ఎనామిల్ కోటింగ్ అది. సో ఇది సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్. కొన్నిట్లో పీవీసీ కవర్డ్ కాపర్ వైండింగ్ కూడా ఉపయోగిస్తారు, పీవీసీ కవర్డ్ కాపర్ వైర్. ఇది దేంట్లో ఉపయోగిస్తారంటే సబ్మెర్సిబుల్ మోటార్స్, గ్రౌండ్ లోపల మోటార్లు ఉంటాయి కదా నీళ్లు తోడటానికి. సో మోటార్ని వాటర్లోనే ఉంచి నీళ్ళని తోడుతూ ఉంటారు కదా, సో అటువంటి వాటిలో పీవీసీ కవర్డ్ కాపర్ వైండింగ్ కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆ వాటర్లో ఉంటుంది కాబట్టి ఏమైనా వాటర్ లీక్ అయ్యి లోపలికి వెళ్ళినా కూడా వైండింగ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఈ విధంగా ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ విచ్ మెటీరియల్ 38th క్వశ్చన్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెడ్జెస్ ఇన్ వైండింగ్ ప్రాసెస్. సో వెడ్జెస్ అంటే మనం వైండింగ్ని ప్లేస్ చేసిన తర్వాత ఆ వైండింగ్ బయటికి రాకుండా మనం ఉంచుతాం కదా, సో దానికి ఏం ఉపయోగిస్తారంటే మనకి బ్యాంబూస్ ఉపయోగిస్తారు. ఓకేనా, వైండింగ్ చేసేటప్పుడు ఏం ఉపయోగిస్తారు, మనకి బ్యాంబూస్ అనే ఉపయోగిస్తారు, అంటే బొంగు కర్రలు లాంటివి ఉపయోగిస్తారన్నమాట. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 39th క్వశ్చన్, విచ్ టెస్ట్ ఇన్ వైండింగ్ ఈజ్ ఎసెన్షియల్ బిఫోర్ గివింగ్ సప్లై. సో మనము మోటార్ని అంతా
తయారు చేసాము, ఇప్పుడు దానికి సప్లై ఇవ్వాలనుకుంటున్నాము, అయితే అప్పుడు ఏ టెస్ట్ కండక్ట్ చేస్తామని అడుగుతున్నాం. ఏ టెస్ట్ కండక్ట్ చేస్తామంటే ఇప్పుడు మనం 3 ఫేజ్ మోటార్స్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ అది ఆల్రెడీ ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటే స్టార్లో కానీ డెల్టాలో కానీ కనెక్ట్ అయ్యి మనకి అవుట్పుట్లో 3 టెర్మినల్స్ అనేవి వస్తాయి. సో ఆ 3 టెర్మినల్స్కి ఏమి ఇవ్వాలి? మనం 3 టెర్మినల్స్ ఉంటే ఫేజ్ న్యూట్రల్ ఇవ్వాలా? కాదు కదా. ఇక్కడ 3 ఫేజ్ మోటార్కి 3 ఫేజెస్ ఉంటాయి. సో 3 ఫేజ్ సప్లై ఇవ్వాలి. ఓకేనా. ఆర్ ఫేజ్, వై ఫేజ్, బీ ఫేజ్ అట్లా 3 ఫేజ్లు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కొన్ని మోటార్లకు అయితే 6 టెర్మినల్స్ ఉంటాయి. సో 6 టెర్మినల్స్కి మనం దేనికి కనెక్షన్ ఇవ్వాలి? ఇప్పుడు 6 టెర్మినల్స్కి మనకున్న సప్లై 3 ఫేజ్ అంటే 3 వైర్స్ ఇవ్వాలి. సో దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలి అంటే దానికి ఏం చేయాలి? ముందు మనం దాని యొక్క పొలారిటీ అనేది కనుక్కోవాలి. ఓకేనా. పొలారిటీ టెస్ట్ అనేది చేస్తాము. సప్లై ఇవ్వడానికి ముందు మనం పొలారిటీ టెస్ట్ అనేది చేస్తాము. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 40th క్వశ్చన్, వై ద రోటర్ బార్స్ ఆర్ మౌంటెడ్ ఇన్ ఏ స్లైట్లీ స్కీవ్డ్ పొజిషన్ ఇన్ 3 ఫేజ్ మోటార్. సో ఇక్కడ స్కీవింగ్ అంటే రోటార్ బార్స్ అనేవి రోటార్లో వైండింగ్ చేయడానికి లేదా రోటార్లో బార్స్ ప్లేస్ చేయడానికి మనం స్లాట్స్ అనేవి ఏర్పాటు చేస్తాం కదా. ఆ స్లాట్స్ అనేవి కాస్త బెండ్ అయి ఉంటాయి, అంటే ఒకవైపు క్రాస్గా, ఓకేనా, ఏటవాలుగా ఉంటాయి. దాన్ని స్కీవింగ్ అంటారు. ఎందుకు అలా చేస్తారంటే ప్రొడ్యూస్ మోర్ యూనిఫామ్ రోటార్ ఫీల్డ్ అండ్ టార్క్. సో రోటార్ ఫీల్డ్ అనేది మోర్ యూనిఫామ్ అంటే బాగా యూనిఫామ్గా రావడానికి, అలాగే టార్క్ అంటే ట్విస్టింగ్ మూమెంట్ కూడా బాగా ఉండటానికి మనం ఈ స్కీవింగ్ అనేది చేస్తాం. మీకు పక్కన ఇమేజ్లో స్కీవింగ్ అంటే ఎట్లా ఉంటుందనేది ఇచ్చాను ఇమేజ్లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లాస్ ఈజ్ డిటర్మైన్డ్ బై నో లోడ్ టెస్ట్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో ఏ టెస్ట్ కండక్ట్ చేసి మనం, ఓకేనా, నో లోడ్ టెస్ట్ కండక్ట్ చేసి మనం ఏ లాస్ అనేవి కనుక్కుంటాం. ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమొచ్చింది? సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి బ్లాక్డ్ రోటార్ టెస్ట్ అనేది ఉపయోగించి ఏం కనుక్కుంటామంటే కాపర్ లాస్ అని చెప్పాం. సో ఇక్కడ నో లోడ్ టెస్ట్ ఏం కనుక్కుంటామంటే ఐరన్ లాస్ అనేవి కనుక్కుంటాం. ఓకేనా, ఐరన్ లాస్. ఇప్పుడు నో లోడ్ టెస్ట్ ఎలా చేస్తామంటే, నో లోడ్ టెస్ట్ అంటే ఏంటంటే మనం మోటార్కి రేటెడ్ వోల్టేజ్ ఇవ్వాలి. రేటెడ్ వోల్టేజ్ అంటే దాని మీద మెన్షన్ చేసిన, ఆ మోటార్ మీద మెన్షన్ చేసిన వోల్టేజ్ ఇవ్వాలి. దాని మీద ఎటువంటి లోడు కనెక్ట్ చేయకూడదు. ఎటువంటి లోడు కనెక్ట్ చేయకుండా మనం ఆ సర్క్యూట్లో పక్కన మీకు ఇమేజ్ ఇచ్చాను, ఆ ఇమేజ్లో చూపించినట్టుగా అమ్మీటర్ని, వోల్ట్ మీటర్ని, అలాగే వాట్ మీటర్స్ని కనెక్ట్ చేసేసి మనం ఈ నో లోడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. సో ఓకేనా. నో లోడ్ టెస్ట్ అంటే ఏంటి? మోటార్కి మనం రేటెడ్ వోల్టేజ్ ఇవ్వాలి, మోటార్కి ఎటువంటి లోడు కనెక్ట్ చేయకూడదు. ఎటువంటి లోడు కనెక్ట్ చేయకూడదు. సో మనం అమ్మీటర్స్, వోల్ట్ మీటర్స్, అలాగే వాట్ మీటర్స్ కనెక్ట్ చేసేసి, సో అమ్మీటర్స్, వోల్ట్ మీటర్స్, వాట్ మీటర్స్ ఎందుకు కనెక్ట్ చేసామంటే అమ్మీటర్తో ఎంత కరెంట్ తీసుకుంటుందో కనుక్కోవచ్చు, వోల్ట్ మీటర్తో మనం ఎంత సప్లై ఇచ్చామో తెలుసుకోవచ్చు. అలాగే ఈ 2 వాట్ మీటర్లతో మనము మోటార్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసింది అంటే నో లోడ్ టెస్ట్లో ఎంతో కొంత పవర్ అయితే తీసుకుంటుంది కదా. సో ఆ పవర్ ఎంతైతే ఉందో అవే ఐరన్ లాసెస్. సో అది ఎంత అయితే పవర్ తీసుకుంటుందో అవే లాస్ అనమాట. మోటార్ మీద ఎటువంటి లోడ్ వేయకుండా మనం కండక్ట్ చేసాం కాబట్టి మనకి ఏ లాస్ వస్తాయంటే ఐరన్ లాస్ అనేవి వస్తాయి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 42 క్వశ్చన్, విచ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ టు వేరియబుల్ స్పీడ్స్ ఓన్లీ అబ్టైన్డ్ ఇన్ 3 ఫేజ్ మోటార్స్. సో 2 రకాల స్పీడ్స్ మాత్రమే చేయటానికి వీలున్న స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఏంటి 3 ఫేజ్ మోటార్లో అని అడుగుతున్నారు. సో ఏంటంటే ఇది బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ స్టేటార్ పోల్స్. సో మనకి స్టేటార్లో చేసే ఒకసారిగా మనం డిజైన్ చేసినప్పుడు స్టేటార్ పోల్స్ని ఫిక్స్ అయిపోతాయి. అదే మనం ఫస్ట్ డిజైన్ చేసుకున్నప్పుడు సపోజ్ మనం 4 పోల్ మోటార్ తయారు చేసాము, అలాగే దాన్ని 2 పోల్ మోటార్కు కూడా మనం మార్చుకోవడానికి మనం దానికి తగ్గట్టుగా వైండింగ్ చేసేసి టెర్మినల్స్ బయటకు ఇచ్చుకున్నాము. సో అప్పుడు మనం 2 టైప్ ఆఫ్ స్పీడ్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. స్పీడ్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉంది కదా, NS = 120F/P. అంటే స్పీడ్ అనేది దేని మీద ఆధారపడింది? ఒకటి ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడింది, లేదా పోల్స్ మీద ఆధారపడింది. సో ఇక్కడ మనం 2 స్పీడ్సే తెచ్చుకోవాలనుకున్నప్పుడు, వేరియబుల్ స్పీడ్స్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏ మెథడ్ ఉపయోగిస్తామంటే బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ స్టేటార్ పోల్స్. సో స్టేటార్లో ఉన్న పోల్స్ని మనం చేంజ్ చేయగలిగినట్టయితే మనం 2 రకాల స్పీడ్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 43 క్వశ్చన్, వై స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఫిట్టెడ్ విత్ వౌండ్ రోటార్. సో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ని వౌండ్ రోటార్తో ఎందుకు తయారు చేస్తాము అని అడుగుతున్నారు. ఎందుకంటే టు గెట్ హై స్టార్టింగ్ అండ్ రన్నింగ్ టార్క్. సో ఇక్కడ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అంటే రోటార్లో వైండింగ్ ఉంటుందని అర్థం. సో రోటార్లో వైండింగ్ ఉన్నప్పుడు మనం రోటార్ సైడ్ నుంచి కూడా మనము ఒకటి స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు, ఓకేనా.
రెండో సైడ్ నుంచి. అంటే మామూలుగా అయితే స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అయితే స్టేటార్లో మాత్రమే వైండింగ్ ఉంటుంది, రోటార్లో స్క్విరెల్ గేజ్ ఉంటుంది, స్క్విరెల్ గేజ్ టైప్ రోటార్ ఉంటుంది. సో రోటార్ సైడ్ నుంచి మనం ఎటువంటి కంట్రోల్ కానీ, ఎటువంటి ఇంజెక్షన్ మెథడ్ కానీ, లేదా రెసిస్టెన్స్ యాడ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేం. అదే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అయితే రోటార్లో వైండింగ్ ఉంటుంది. సో ఆ వైండింగ్ ఉంటుంది కాబట్టి మనం రోటార్ సైడ్ నుంచి కూడా మనం రెసిస్టెన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆటో ట్రాన్స్ఫార్మర్ 3-ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి వోల్టేజ్ని ఇంజెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా చేసి మనం హై స్టార్టింగ్ టార్క్ని తెచ్చుకోవచ్చు. ఓకేనా, హై స్టార్టింగ్ అండ్ రన్నింగ్ టార్క్స్ని మనం తెచ్చుకోవచ్చు. అంటే మంచి టార్క్ ఉన్న మోటార్గా స్లిప్ రింగ్ మోటార్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. ఓకేనా, కంపేర్ టు స్క్విరెల్ గేజ్ మోటార్తో కంపేర్ చేస్తే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. ఎందుకంటే మనం రోటార్ సైడ్ నుంచి కూడా మనం ఈ స్టార్టింగ్ టార్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 44th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టైమర్ ఇన్ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్? సో ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్లో టైమర్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో టైమర్ ఎందుకంటే, సో మోటారు మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్లో కనెక్ట్ అవుతుంది. ఈ స్టార్ డెల్టా స్టార్టర్లో మోటార్ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్లో స్టార్ట్ అవుతుంది, అంటే స్టార్లో కనెక్ట్ చేస్తుంది మోటార్లో ఉన్న వైండింగ్స్ని. తర్వాత దాన్ని డెల్టాలోకి మనం మార్చాలి. అయితే ఈ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్లో స్టార్ట్ అవుతుంది. సో మనం దీనికి ఒక టైమర్ అటాచ్ చేస్తాం. సో ఈ టైమర్ అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ టైమరు సెట్ అండ్ టైం. అంటే ఈ టైం అంటే మోటార్ అనేది 70 to 80% ఆఫ్ రేటెడ్ స్పీడ్ వచ్చిందనుకోండి, అప్పుడు మోటార్ అనేది నార్మల్గా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు హై కరెంట్ డ్రా చేసే అవకాశం ఉండదు. సో అప్పుడు అంటే స్టార్లో కనెక్ట్ చేసినప్పుడు తక్కువ వోల్టేజ్తో మోటార్ని స్టార్ట్ చేస్తాం. అంటే ఈ స్టార్టర్ టెక్నిక్ తెలుసు కదా మనకి. స్టార్టర్ ఎందుకు వాడతామంటే టు రెడ్యూస్ ద స్టార్టింగ్ కరెంట్. సో ఇనిషియల్గా తక్కువ కరెంట్ తీసుకొని మోటార్ స్టార్ట్ అవ్వాలంటే ఈ స్టార్టర్స్ అనేవి ఉపయోగిస్తాం. సో ఈ స్టార్లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ కరెంట్ తీసుకుంటుంది. దాని తర్వాత మోటార్ కొంత సమయం తర్వాత ఏమవుతుంది, మోటార్ అనేది నార్మల్ స్పీడ్కి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అది డెల్టాలోకి రన్ అవ్వాలి, ఎందుకంటే రేటెడ్ వోల్టేజ్ ఇచ్చేయాలి ఇంకా. సో అది ఈ స్టార్టర్ ఏం చేస్తుందంటే స్టార్ డెల్టా స్టార్టర్లో మనం మాన్యువల్గా చేయకుండా అదే డెల్టాలోకి ఆ కాంటాక్టర్స్ని క్లోజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఆ సర్టెన్ టైం తర్వాత స్టార్ కాంటాక్టర్ ఓపెన్ అయిపోయి డెల్టా కాంటాక్టర్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఆ విధంగా ఫంక్షన్ చేయడానికి మనం టైమర్ అనేది ఉపయోగిస్తాం. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 45th క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్? సో 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనే కాదు, ఏ మోటార్కైనా ఇన్సులేషన్ రెసిస్ట్ కనుక్కోవడానికి మనం ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మెగ్గర్. సో దీనికి ఇంకొక పేరు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్టర్. ఓకేనా, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్టర్. సో మెగ్గర్ అనేది మనం జనరల్గా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. సో దీన్ని మనం అండర్గ్రౌండ్ కేబుల్లో ఒక కేబుల్కి ఇంకో కేబుల్కి మధ్య ఇన్సులేషన్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాము. అలాగే మనం చేసిన మోటార్లో ఒక వైండింగ్కి ఇంకొక వైండింగ్కి మధ్య ఉన్న ఇన్సులేషన్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాము. ఓకేనా, అలాగే వైండింగ్కి బాడీకి మధ్య ఉన్న ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనే పదము మనకి కనపడిందంటే సో దానికి ఆన్సర్ ఏంటంటే మెగ్గర్. మెగ్గర్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 46th క్వశ్చన్, విచ్ టెస్ట్ ఇన్ వైండింగ్ ఈజ్ ఇల్స్ట్రేటెడ్? సో ఇక్కడ మనకి వైండింగ్లో పక్కన ఒక ఇమేజ్ ఉంది, దాంట్లో వైండింగ్లో ఒక బొమ్మ ఉంది, దాంట్లో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఏం టెస్ట్ అంటే ఇది పొలారిటీ టెస్ట్. ఓకేనా, పొలారిటీ టెస్ట్ ఇందాకే చెప్పాం కదా మనం. పొలారిటీ టెస్ట్ ఎప్పుడు చేస్తాము, బిఫోర్ గివింగ్ ద సప్లై ఇవ్వడానికి ముందు మనం దాని యొక్క పొలారిటీ కనుక్కోవడానికి మనం ఉపయోగిస్తాం. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ యాన్ ఏసీ 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్? సో వాట్ ఈస్ ద స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ ఏసీ 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్? సో మోటారు స్టార్ట్ అయ్యేటప్పుడు, ఓకేనా, 3-ఫేజ్ మోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత కరెంట్ తీసుకుంటుంది? ఎప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఎంత కరెంట్ తీసుకుంటుందంటే 5 to 6 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. అంటే దాని మీద అంటే మోటార్ మీద మెన్షన్ చేసిన కరెంట్ కంటే 5 నుంచి 6 రెట్లు ఎక్కువ కరెంట్ తీసుకుంటుందంట. ఎందుకంటే మోటార్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది, అంటే బ్యాక్ ఈఎంఎఫ్ అనేది 0, ఎటువంటి అపోజిషన్ లేదు. అలాగే రెస్ట్ పొజిషన్లో ఉందంటే దాని యొక్క ఇనర్షియా అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది. సో అంత ఉన్న వెయిట్ని తిప్పాలంటే ఇట్ విల్ డ్రా మోర్ కరెంట్. సో ఎక్కువ కరెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ అది ఎంత తీసుకుంటుందంటే 5 to 6 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అనేది తీసుకుంటుందంట. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 48th క్వశ్చన్,
విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ ఫ్రమ్ స్టేటార్ సైడ్. సో స్టేటార్ సైడ్ నుంచి స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఏ మోటార్ని, 3-phase ఇండక్షన్ మోటార్ని కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగించే మెథడ్ ఏంటంటే బై చేంజింగ్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ. సో ఇందాక మనం స్పీడ్ కంట్రోల్ చేయడానికి మనం చెప్పాము, ఒకటి పోల్స్నన్నా చేంజ్ చేయాలి స్టేటార్ సైడ్ నుంచి అయితే, ఓకేనా. ఒకటి స్టేటార్ సైడ్ నుంచి అయితే పోల్స్ అన్నా చేంజ్ చేయాలి. ఇందాక ఫార్ములా చెప్పాం కదా, NS = 120F/P అని. సో దాంట్లో ఒకటి ఫ్రీక్వెన్సీ అన్నా చేంజ్ చేయాలి, లేదా పోల్స్ అన్నా చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న మెథడ్లో మనకి ఏం చేయొచ్చు, మనకున్న ఆప్షన్స్లో బై చేంజింగ్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయడం ద్వారా మనం స్టేటార్ సైడ్ నుంచి మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ అనేది చేయొచ్చు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 49th క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్. సో ఇక్కడ పక్కన ఇమేజ్లో మనకు ఒక స్పీడ్ కంట్రోల్ టెస్ట్ ఇచ్చారు, ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఏం మెథడ్ అంటే క్యాస్కేడ్ ఆపరేషన్ మెథడ్, ఓకేనా. క్యాస్కేడ్ ఆపరేషన్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ 3-phase స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్. సో స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ని కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగించే మెథడ్ ఏంటిది, క్యాస్కేడ్ ఆపరేషన్ మెథడ్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 50th క్వశ్చన్, వాట్ ఆర్ ద 2 functional circuits incorporated with a 3-phase motor starter. సో 3-phase స్టార్టర్ని, ఓకేనా, ద ఫంక్షనల్ సర్క్యూట్స్ ఇన్కార్పొరేటెడ్ విత్ 3-phase మోటార్ స్టార్టర్ ఏంటంటే, మోటార్ స్టార్టర్లో ఉండే సర్క్యూట్స్ ఏంటంటే ఒకటి కంట్రోల్ సర్క్యూట్, రెండోది పవర్ సర్క్యూట్. సో 3-phase మోటార్కి స్టార్టర్లో 2 రకాల సర్క్యూట్స్ ఉంటాయి, ఒకటి కంట్రోల్ సర్క్యూట్, అలాగే రెండోది పవర్ సర్క్యూట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 51th క్వశ్చన్, విచ్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ లెదరాయిడ్ పేపర్ ఇన్సులేషన్. సో లెదరాయిడ్ ఇన్సులేషన్ పేపర్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే బెటర్ ఏజింగ్ అండ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. బెటర్ ఏజింగ్ అంటే ఏంటి, త్వరగా ఇది పాడవదు, అలాగే దాని యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే దాని యొక్క ఇన్సులేషన్ ప్రాపర్టీస్ కూడా బాగుంటాయి అని చెప్తున్నారు. సో లెదరాయిడ్ పేపర్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే బెటర్ ఏజింగ్ అండ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 52 క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ బైండింగ్ ద కాయిల్స్ అండ్ ఓవర్ హ్యాంగ్స్. సో మనం వైండింగ్ చేసిన తర్వాత ఆ కాయిల్స్ని బైండింగ్ చేయడానికి, అలాగే ఓవర్ హ్యాంగ్స్, వాటికి మనం ఏ ఇన్సులేషన్ ఉపయోగిస్తామంటే టెరలైన్ థ్రెడ్. సో ఆ వైండింగ్ అనేది బయటకు రాకుండా ఉండటానికి ఈ టెరలైన్ థ్రెడ్తో మనం దాన్ని ట్యాగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఏకే ఎలక్ట్రికల్ టెక్ ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.